Hello all and a very big happy morning to everybody. మార్నింగ్ వైబ్స్ అంటాం చూడండి, నిజంగా ఎంత పాజిటివిటీని ఇస్తాయంటే అర్లీ మార్నింగ్స్ నేచర్ని అలా చూస్తూ ఉంటే అసలు టైమే తెలియదండి. నాకైతే చాలా చాలా ఇష్టం. హాలిడేస్ అయినా సండేస్ అయినా లీజర్ టైం ఉన్నా కూడా నేను అర్లీ మార్నింగ్ లేసేస్తాను. చక్కగా మా టెర్రస్ పైకి వెళ్ళి నేచర్ని చూస్తూ అలా అలా వాక్ చేస్తూ ఉంటానండి. ఇది మాత్రం నాకు చాలా ఇష్టమైన మూమెంట్స్ అనమాట. సో డోంట్ మిస్ ఎర్లీ మార్నింగ్స్. సో మంచి టీ అయితే తీసేసుకున్నాను. ఆ తర్వాత బ్లింకిట్ నుంచి కొన్ని గ్రాసరీస్, వెజిటబుల్స్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టానండి. అవన్నీ కూడా నేను ఓపెన్ చేసి చూస్తున్నాను ఎలా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయా లేదా అని. అన్నీ బాగున్నాయి, కానీ కొరియాండర్ మాత్రం రైపన్గా ఉంది, నాట్ ఫ్రెష్. సో వెంటనే వాళ్ళకి కస్టమర్ కేర్కి నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను. వాళ్ళైతే మనీ రీప్లేస్ చేసేసారండి. మిగతా గ్రాసరీస్ అన్నీ కూడా డిస్క్లోజ్ చేసి చూపిస్తున్నాను మీకోసం. నాకు ఇన్నిటిలోకి నచ్చింది ఈ రెండు. ఈ రూమ్ ఫ్రెషనర్స్ అయితే చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇక ఫ్రెష్ అయిపోతున్నాను. ఈరోజు సాటర్డే నేను స్వామివారికి వ్రతం చేసుకుంటానండి. ఇది 3వ వారం అనమాట. పిండి దీపాలతో నేను పూజ చేసుకుంటాను. సో దానికి గాను నేను బియ్యం పిండితో దీపాలను అయితే చేస్తున్నాను. ముందుగా పిండి తడిపి పెట్టేసుకుంటా, కాసేపు అలాగే ఉంచాలన్నమాట. అప్పుడైతేనే పిండి దీపాలు పగలకుండా చాలా చక్కగా వస్తాయి. ఇక ప్రసాదానికి ఎక్కువ టైం లేనప్పుడు సింపుల్ ప్రసాదంగా పప్పుల పొడి చేసుకుంటున్నాను. ఓన్లీ పప్పులు, చక్కెర, ఇలాచీతో నీట్గా ఒక మంచి ప్రసాదాన్ని ఈజీగా మనం స్వామికి తయారు చేసుకోవచ్చు. ఇదే ఈరోజు నైవేద్యంగా పెట్టబోతున్నానండి. చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టడం లేదండి, ఎందుకంటే పాప నీట్కి ప్రిపేర్ అవుతోంది. సో ఆమెను కూర్చోబెట్టి చదివించుకోవడం, నేను డ్యూటీకి వెళ్ళి రావడం, ఇంట్లో కొన్ని పనులు. సో ఈ బిజీ షెడ్యూల్లో ఇక వీడియోస్ తీయడం, ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం ఇవన్నీ నాకు టైం కుదరలేదు. అందుకే నేను వీడియోస్ పెట్టలేదు. ఇప్పుడు కూడా వీక్లీ వన్స్ వ్లాగ్స్ పెడతాను. అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. చక్కగా నా ఛానల్ని చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని షేర్ చేయండి. హై పాయింట్స్ ఇస్తే మా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి నాకు హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. ఇంకా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయింది, దీపాలన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇక పూజ సామాగ్రి అంతా కూడా సర్దుకొని ఇక పూజ చేసుకోవాలి. టెన్షన్గా ఉంది, ఇప్పటికే లేట్ అయిపోయిందని. ఇక లంచ్ కోసం బిసి బేళే బాత్ చేస్తున్నాను. ఇది మా ఫ్యామిలీకి ఫేవరెట్ రెసిపీ అండి. అందరూ కూడా చక్కగా తినేస్తారు. ఇట్స్ అన్ ఈజీ 1 pot రెసిపీ. చక్కగా ఒక కుక్కర్లో అన్ని వెజిటబుల్స్ వేసేసి ఉడికించుకొని, పక్కన పప్పు, అన్నం కూడా ఉడికించుకొని అన్నీ క్లబ్ చేసేసాం అనుకోండి, బిసి బేళే బాత్ అయిపోతుంది. సో నాకైతే చాలా ఇష్టం, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. దీనికి కాంబినేషన్గా అప్పడాలు కానీ, వడియాలు కానీ, మజ్జిగ మిరపకాయ కానీ, మిక్చర్ కానీ, బూందీ కానీ ఇలాంటివి ఉంటే ఎక్సలెంట్గా ఉంటాయి. అన్నట్లు చిప్స్ కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర ఈరోజు వడియాలు ఉన్నాయి, అవే వేపబోతున్నాను. ఈ బిసిబేళాబాద్ పౌడర్ మాత్రం నేను బయట నుంచి తెచ్చుకున్నానండి. చాలా టేస్టీగా కుదిరింది, చాలా యమ్మీగా ఉంది. నెయ్యి వేసుకొని తింటుంటే నేనైతే వేడిగా లాగించేసానండి. పిల్లలందరూ, మా వారు అందరూ కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారు. సో బాగా అందరం తినేసాము. కాస్త టీవీ పెట్టుకొని చూస్తూ రిలాక్స్ అవుతూ మా పాప చదువుకుంటుంటే ఆమెను సపోర్ట్ చేస్తూ, కాస్త ఆమెను క్వశ్చన్స్ అడుగుతూ అలా గైడ్ చేస్తూ ఉన్నాను. తర్వాత మెయిడ్ వచ్చింది. సో ఫ్రిడ్జ్ని కొంచెం రీఆర్గనైజేషన్ చేద్దాము, ఈ వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకున్నాం కదా అని ఆ లోపల ఉండే ఓల్డ్ స్టాక్ అంతా బయటపడేసి కొత్తగా వెజిటబుల్స్ అంతా కూడా బాక్సెస్లో సర్దుతున్నానండి.
సో ఇవన్నీ పెద్ద టాస్క్ లేడీస్కి, ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా కూర్చోలేము. ఇంట్లో బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటేనే మనకు కూడా తృప్తిగా ఉంటుంది. సో ఇలా నేను కూడా లీజర్ టైంలో కామ్గా కూర్చోకుండా ఫ్రిడ్జ్ సర్దుకోవడం, కిచెన్ క్యాబినెట్స్ సర్దుకోవడం ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. చాలా చాలా రోజుల తర్వాత నేను మా వారు మాత్రమే ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ షాపింగ్కి వెళ్ళామండి. షాకింగ్ అండ్ సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే మా వారే నన్ను అడిగారు, నీలిమ షాపింగ్కి వెళ్దామా, ఫ్లిప్కార్ట్ వెళ్ళి ఒకసారి చూద్దామా వాల్మార్ట్లో ఏమేమి ఉన్నాయో అని. నిజంగా నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను, ఎందుకంటే మా ఆయనకి ఇష్టం లేనిది షాపింగ్ అండి. షాపింగ్ అంటే అస్సలు పడదు. నేను ఎక్కడికి వెళ్ళినా అసలు రానంటారండి. తోడుకు రమ్మంటే కూడా రారు, వచ్చినా నా వెనకలే ఉంటారండి. నేను కూడా కొన్నిసార్లు అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే ఫ్రీడమ్ ఉండదన్నమాట. ఇదెందుకు, ఇవి ఉన్నాయి కదా, ఎన్నెన్ని కొంటావు, జాగ్రత్త, ఇంకెక్కువ వస్తువులు అయిపోతే మనుషులు మనం ఇంట్లో ఉండలేము, మనం బయట ఉండాలి, వస్తువులు ఇంట్లో ఉండాలని నా మీద సెటైర్లు వేస్తూ ఉంటారు. అందుకని నేను చాలా వరకు అవాయిడ్ చేస్తాను. బట్ సమ్ టైమ్స్ ఆయనతో వెళ్ళడం నాకు చాలా నచ్చుతుంది, ఎందుకంటే టైం స్పెండింగ్ విత్ హబ్బీ అండ్ ఫ్యామిలీ అంటే నిజంగా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఓకే అని చెప్పేసాం, ఇద్దరం కలిసి ఈవినింగ్ అలా వాల్మార్ట్కి వెళ్ళామండి. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఈ హోమ్ నీడ్స్, హౌస్ హోల్డ్ పర్పస్ కన్నా కూడా రీటైల్ షాప్స్లో ప్రోడక్ట్స్ అమ్ముతాం కదా, గ్రాసరీస్ కానీ కాస్మెటిక్స్ ఎనీథింగ్ ఎల్స్, వాళ్లకు చాలా ఫెచ్చింగ్ అండి ఈ ప్రైస్. ఎందుకంటే వాళ్ళు లాట్గా కొంటారు, తక్కువ ప్రైస్ పడుతుంది, అవి వాళ్ళు ఎక్కువగా అమ్ముకోవచ్చు అన్నమాట. సో అలాంటి వాళ్ళకి, బల్క్గా కొనే వాళ్ళకి మాత్రం చాలా ఫెచ్చింగ్ ఇది, బెనిఫిట్ ఇది. మనలాంటి వాళ్ళు ఒక ఐటెం 2 ఐటమ్స్ మీద ప్రైస్ తగ్గుతుంది కానీ అన్నిటిపైన మాత్రం తగ్గదు. ఇప్పుడు నేను కొన్ని కడాయిస్ చూశాను, నాకేమో కంపారిటివ్లీ వేరే అదర్ స్టోర్స్లోనే తక్కువ అనిపిస్తుంది, అమెజాన్లో కూడా తక్కువగా అనిపించింది. నేను తక్కువగా కొనుక్కున్నాను. ఇక్కడ ఏమంటే ఆల్మోస్ట్ 300-400 డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇక్కడే ఎక్కువ ఉంది ప్రైస్. కొన్ని ప్రోడక్ట్స్ లైక్ పెర్ఫ్యూమ్స్ కానీ, సోప్స్, షాంపూస్, తర్వాత మ్యాగీ ప్యాకెట్స్, కొన్ని వాటర్ బాటిల్స్, ఇలాంటి ప్రోడక్ట్స్లో మాత్రం చాలా వైడ్ డిఫరెన్స్ ఆఫ్ కాస్ట్ ఉంది. అలాంటప్పుడు ఏమవుతా ఉందంటే వాల్మార్ట్లో బల్క్గా కొనేది మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు ఇళ్ళల్లో పార్టీస్ ఉంటాయి, బర్త్డే పార్టీస్ ఉంటాయి, రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం, లేదా ఎవరికైనా డొనేట్ చేస్తూ ఉంటాం. అలాంటి వాటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇట్లాంటి షాప్స్కి వెళ్తే మనకు తక్కువ ప్రైస్లో లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తాయన్నమాట. సో అది బెనిఫిషియరీ. నార్మల్గా డే టు డే మనం ఇంట్లో వాడుకోవడానికి గ్రాసరీస్ కొనాలంటే అంత డిఫరెన్స్ రాదనిపిస్తుంది, బట్ కొంచెం ఒక 500 అన్న డిఫరెన్స్ వస్తుంది. దానికోసం అయితే వాల్మార్ట్కి వెళ్ళొచ్చండి. సో ఫ్రెండ్స్, ఇలా మేమిద్దరం మంచి టైం స్పెండ్ చేసాము. నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను. గుర్తుగా నేను ఒక మంచి ప్రోడక్ట్ తెచ్చుకున్నాను. ఎన్నో రోజులుగా నేను ఇష్టపడుతూ ఉన్నాను అనమాట. ఇంట్లో వాటర్ డిస్పెన్సర్ కావాలి. ప్రతిసారి కౌంటర్ టాప్ దగ్గర నుంచి ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి పట్టుకోవడం, రావడం, కుకింగ్కి వాడుకోవడం, ఇది కొంచెం నాకు ఇబ్బంది అవుతుండేది. జార్లో పోసి పెట్టుకున్నా కూడా నాకు అంత మంచిగా అనిపించేది కాదు. సో ఒక డిస్పెన్సర్ ఉంటే లుక్ వైజ్ కూడా బాగుంటుంది, వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని ఈ ఎరా కంపెనీ వాళ్ళ డిస్పెన్సర్ కొన్నాను. ఇది నాకు 999 రూపీస్ పడింది. నాకెందుకో చాలా బాగుంది అనిపించింది. నిజంగా కూడా వర్తీ ప్రోడక్ట్ అండి, నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇలా నేను నా క్యాబినెట్ పైన వాటర్ ఫిల్ చేసుకొని చక్కగా ప్లేస్ చేసుకున్నాను. ఇక రేపటి నుంచి అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు, ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.